దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు ఎటువంటి వాడంటే మన వస్త్రాల వాసన చూస్తాడు. ఇస్సాకు ఏం చేస్తాడంటే ఏశావుని తరువాత తన కొడుకైన యాకోబుని ఏశావుని పిలిచి వేటాడి మాంసం తీసుకురాపో, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇస్సాకు భార్య తన చిన్న కుమారుడైన యాకోబుకి ఏశావు వస్త్రాలు ధరిస్తుంది. ఆయన అంటాడు ఇస్సాకు దగ్గరికి రమ్మని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొని ఆయన వస్త్రాల వాసన చూసి అంటాడు, స్వరము యాకోబుది, ఆయన వస్త్రాలు ఏశావు లాంటివి అని చెప్పి ఆయన ఇచ్చిన భోజనం తిని ఆయన్ను ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నీ వస్త్రాల వాసన చూస్తాడు ఆయన. నీ వస్త్రాలు అబద్ధం చెప్తే అబద్ధాల వాసన వస్తుంది, మోసం చేస్తే మోసాల వాసన వస్తుంది, జగడమాడితే జగడపు వాసన వస్తుంది. కాబట్టి మన వస్త్రాలు లెబానోను వాసన రావాలి, మంచి పరిమళ వాసన రావాలి. సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యాన్ని మన ఆలోచనల్లో, మన నోటిలో, మన పెదవుల్లో, మన వస్త్రాల్లో కూడా ఆ రీతిగానే ఉండాలి. నేను మాట్లాడే మాట మధుక్షేరములు నా నాలుగు క్రింద ఉన్నాయి, తేనెలాగా తీపి మాటలు నేను మాట్లాడాలి. కొంతమందికి నవ్వుతూ మాట్లాడతామంటే ఇష్టం ఉండవు, వాళ్ళకి సనుక్కుంటారు, గొనుక్కో ఎప్పుడు ఇట్లా నవ్వి సస్తాడు ఈ మనిషి అని అంటూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, ఎవరేమనుకున్నా అందరితో సంతోషంగా నెమ్మదిగా మాట్లాడేది నేర్చుకోవాలి. నీ మాట ద్వారా ఎదుటివారు బలపడాలి. నీ మాట ద్వారా ఎదుటివారు బలపడాలి. మాట అంటే చాలా గొప్పది. మాట్లాడితే కోపం వస్తుంది, మాట్లాడితే అనుమానం వస్తుంది, మాట్లాడితే సంతోషం వస్తుంది. అయితే ప్రభు పిల్లలు మనం మాట్లాడే మాట ద్వారా ఎదుటి వారికి బలం రావాలి. యోబు భక్తుడు అంటున్నాడు, నా నాసికలో, నా ఊపిరితిత్తులలో శ్వాసం నిండి ఉంది, నా నాసికలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు దేవుని ఆత్మ ఉంది అనని. దేవుడు నా మీద మనసు పెట్టాడు కాబట్టి ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూ ఉన్నాయి. దేవుడు మనసు తన మీద పెట్టుకుంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోతాయి. లోకంలో ప్రజలందరూ నాశనమైపోతారు, ధూళి వలె అయిపోతారు. దేవుని బిడ్డలు మీరు, కొంతకాలమే మనం బ్రతుకుతాం. భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండండి, తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఎవరిని కోప్పడకండి, ఎవరి తప్పులు ఎత్తి చూపెట్టకండి. దయచేసి ప్రేమ కలిగి మాట్లాడేది నేర్చుకోనండి.